మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. సైబర్ నేరాల పట్ల ఒక అవేర్నెస్ కార్యక్రమం అయితే చేపడుతున్నారు పోలీస్ అధికారులు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్ఐ సాయిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్, అసలు ఏం చేస్తూ ఉన్నారు? సైబర్కి సంబంధించి చాలా వరకు ఫ్లెక్సీలు పెట్టేసి మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి అసలు? ఈ సైబర్ నేరాలు ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ నేరాలు తగ్గించడానికని మేము వీక్లీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము రైల్వే స్టేషన్లో. అట్లాగే బయట కూడా అరేంజ్ చేస్తుంటారు. కానీ మాకు ఉత్తర్వు పైనుంచి ఉన్నాయి కాబట్టి మేము రైల్వే స్టేషన్లో ప్రజలకు ఈ ప్రయాణికులకు కూడా ఇది తెలవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము రెగ్యులర్గా అరేంజ్ చేస్తుంటాము. మా షీ టీం కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటుంది, ఐడి పార్టీలు కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు, మా లేడీ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళందరి ద్వారా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంటాము. అంటే మోసపోకుండా వీళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే, ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తే మోసపోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతుంటాము. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకు అలవాటయ్యి ఎవరైనా ఫోన్ చేస్తే ఇది చేయకూడదు, పోలీసులు మాకు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా అనుభవం వస్తుంది. కాబట్టి మేము రెగ్యులర్ ఎలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? కాల్స్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కాల్ చేస్తారు. మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, నేను మేనేజర్ మాట్లాడుతున్నా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, ఓటీపీ నెంబర్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అయితే వీళ్ళు వెంటనే చెప్పగానే వాడు మోసగాడు ఏం చేస్తాడు, సైబర్ క్రైమ్ ఉన్నవాడు వెంటనే వీళ్ళ ఫోన్ హ్యాక్ చేసేసి వాళ్ళ బ్యాంక్ నుంచి అమౌంట్ని విత్డ్రా చేసేసుకుంటాడు. అది వితిన్ 24 hours లోపల ఒకవేళ వాళ్ళు మనకు ఫోన్ చేసి అంటే 1930 ఫోన్ చేసి చెప్తే వాళ్ళది ఫ్రీజ్ చేయబడుతుంది, అమౌంట్ను ఫ్రీజ్ చేసి తిరిగి ఇవ్వబడుతుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా మాత్రం లేట్ చేస్తే 24 hours తర్వాత మళ్ళీ ఏమైనా చేస్తే మాత్రం ఆ అమౌంట్ రావు. అందుకని ముందు జాగ్రత్తగానే వీళ్ళు అవేర్నెస్లో మేము రెగ్యులర్ చెప్తుంటాం కాబట్టి ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పారు కదా మేము జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఉంటారు వీళ్ళు. అంటే ఈ 1930కి కాల్ చేసిన వెంటనే ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఎంత టైంలో? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడ్డ తర్వాత తను తొందరగా రియాక్ట్ అయ్యి ఈ కాల్కి చేస్తే మరి న్యాయం జరుగుతుందా? మరి 100% వితిన్ 24 hours వాళ్ళు సైబర్ క్రైమ్లో వీళ్ళు ఇరుక్కున్న వెంటనే ఫోన్ 1930కి ఫోన్ చేస్తే వెంటనే కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు. అది స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ ఉన్న ప్రోగ్రామ్ అది ఇమీడియట్లీ వాళ్ళు కేసు బుక్ చేసుకొని వాళ్ళ అమౌంట్ ఫ్రీ చేసి వాళ్ళకి తిరిగి ఇవ్వబడను. మొత్తం ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొంటా ఉన్నారు? అంటే ఎవ్రీ వీక్ ఏమైనా ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమం మీరు చేపడతా ఉన్నారా, లేకపోతే ఎట్లా చేస్తూ ఉన్నారు? ఇది ఎవ్రీ వీక్ చేస్తుంటాము. నెలకు 4 సార్లు చేస్తున్నాం ఖచ్చితంగా. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా చేస్తుంటాం. ఇప్పుడు మాకు బాసరా ఉంది, కామారెడ్డి ఉంది, ఆదిలాబాద్ ఉంది, అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతుంటుంది. అంటే వీళ్ళు మర్చిపోవద్దు, వీళ్ళు ఇందులో ఇరుకకూడదు అని చెప్పేసి సైబర్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మేము. అనిపిస్తూ ఉంది అంటే వివిధ ప్రాంతాలలో అవేర్నెస్ కార్యక్రమాలు మీరు చేపడతా ఉన్నారు మీ పోలీస్ శాఖ నుంచి. సో ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందండి? ప్రజలు చాలా రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారు, కానీ హడావుడిలో ఉండడం వల్ల కొద్దిగా మర్చిపోయే అవకాశం ఉన్నాయి. అయినా కానీ మేము మళ్ళీ వాళ్ళని పిలిచి నిల్చొని ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళకి వినిపిస్తూ ఉంటాం మేము, అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్లీ వరల్డ్ వైడ్గా ఇలాంటి సైబర్ నేరాలు అనేవి రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మంత్లీ 4 నుంచి 5 times అయితే ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నాము. ఏదైతే మనకి ఇవాళ స్టాఫ్ అంటే వివిధ ఏరియాలలోకి వెళ్ళి బాసర్ కావచ్చు, అట్లాంటి ఏరియాలలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులతోనే చర్చించడము, అవేర్నెస్ పట్ల చాలా వరకు కూడా అవగాహన తెప్పిస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం. అంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, ఒక మేనేజర్గా మాట్లాడి మీ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతిదీ పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళు తీసుకొని వాళ్ళు ఓటీపీస్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఆ ఓటీపీ చెప్పిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 10,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవన్నీ మొత్తం దోచుకుంటున్న సిచ్యువేషన్ అనేది మనం ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాము. ఇట్లాంటి అఫెన్స్కి పాల్పడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఉచ్చులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ 1930కు కాల్ చేస్తే మాత్రం క్షణాల్లో ఆ అకౌంట్ అయితే మేము ఫ్రీజ్ చేస్తాము. ఎవరైతే సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేలా మా పోలీస్ శాఖ అయితే మేము తీసుకుంటుంది దీనిపైన బాధ్యత అని చెప్పేసి ఎస్ఐ సాయిరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎలాంటి ఓటీపీస్ చెప్పొద్దు. బ్యాంక్ మేనేజర్స్తో కూడా ఇదివరకు మనం మాట్లాడడం జరిగింది. ఎవరైనా అంటే మీరు ఎప్పుడైనా మీరు కేవైసీ గురించి మీ ఖాతాదారులు ఏదైతే ఆ బ్రాంచ్లో ఉన్న ఖాతాదారులకు మీరు కాల్ చేసి అప్డేట్ అంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా కాల్ చేశారా అండి అంటే అసలు మాకు అది అథారిటీనే లేదండి. ఎందుకంటే దాని గురించి అసలు ఈ ప్రస్తావన లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు చాలా వరకు ఏదైతే మనకి ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేస్తుండే ఆల్రెడీ సార్ చెప్పిండే
ఇంతకుముందు ఇళ్ళకి వచ్చి దొంగతనం చేస్తున్నారు. కాకపోతే ఇవల్ల మన ఫోన్లో నుంచి మనం ఒక ఓటీపీ చెప్తే అది నిజంగా అదొక థెఫ్ట్ లాగా అయిపోతుంది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి కాల్స్ వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే డయల్ 100 కాల్ చేయండి, లేకపోతే 1930కి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఇట్లాంటి ఉచ్చులో పడితే మాత్రం అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వెలటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.